ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనపైన మరోసారి ఎస్ఎల్బీసీ పనులు చేయలేదని బీఆర్ఎస్ హయాంలో చేయలేదని నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తా, సీఎం పదవికి రాజీనామా చేస్తావంటూ నేరుగా మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. మరోపక్క డైవర్షన్ కుట్రలు సాగవు, డ్యామేజ్ డైవర్షన్ కుట్రలు సాగవు. 13 నెలలుగా మొత్తం ఎస్ఎల్బీసీని పండబెట్టి పనులు మొదలుపెట్టిన 4 రోజులకే ప్రమాదం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే విధంగా డైవర్షన్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్. రైట్, మల్ల యాదవ్ గారు, సో ఎట్లా ఇప్పుడు ఈ సవాల్ ఎట్లా స్వీకరించాల్సిన అవసరం ఉంది? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అసలు ఏం పనులు చేయలేదంటూ మొన్న ఎస్ఎల్బీసీ సొరంగం దగ్గర సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు రియాక్ట్ అయ్యారు హరీష్ రావు గారు. నిండు అసెంబ్లీలో ప్రాజెక్టుల గురించి ప్రజెంటేషన్ పెడితే అవగాహన లేక పారిపోయిన కాంగ్రెస్ నాయకులు ఈరోజు అందులో ఉన్న పీసీసీ ప్రెసిడెంట్గా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి. దాని మీద ఏమైనా అవగాహన ఉందా? ఆయనకు ఎక్కడ వసూలు చేయాలి పైసలు? మొన్న మామూలుగా పౌర సరఫరాల శాఖ రాగానే ఇమ్మీడియట్గా టెండర్ల విషయంలో పైసలు వసూలు చేసుకున్నాడు. ఇలా మూటలు ఎక్కడ అందుతాయనే ఒక ఆలోచన తప్ప ఈ ప్రాజెక్టులు ఏ రకంగా నీళ్లు ఇవ్వాలి, ఎట్లా కాపాడుకోవాలి, పంటల మీద ఏం అవగాహన ఉంది? మేమేమంటున్నాం, ప్రతిదాన్ని పోయిన ప్రభుత్వం అని చెప్పేసి నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక్కొక్క దాని మీద డిబేట్ పెడదాం. దానికి రమ్మనంటే రారు. ఎక్కడ మామూలుగా ఏ చర్చ పెట్టడానికైనా అసెంబ్లీలో పెడదామా, అసెంబ్లీ వేదికగా, లేకపోతే ఇంకెక్కడైనా మామూలుగా బహిరంగంగా పెడదామా, మీడియా సమక్షంలో పెడదామా, వాళ్ళ నియోజకవర్గాలలో పెడదామా అని అంటే ఎక్కడ కూడా చర్చకు రారు. మీడియాను ఉపయోగించుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేసి ప్రతిదాన్ని గత ప్రభుత్వం అని చెప్పేసి నిందలు మోపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఈరోజు కూడా కట్టుబడి ఉన్నాం కదా. మీరు శ్రీశైలం ప్రాజెక్టు ఎస్ఎల్బీసీ మొదలు పెట్టడానికంటే ముందు ఆగిపోయిన పనులు మొదలు పెట్టాలంటే ఏం చేయాలా? దానికి సంబంధించిన నిపుణుల కమిటీ వేసుకోవాలా, దానికి తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఏం తీసుకోకుండా మీకు చేతగాక ఈ టెండర్ల పేరు మీద మామూలుగా కమిషన్ల కోసం కక్కుర్తుబడి కాంట్రాక్టులు మీరు దక్కించుకోవటానికి, పైసలు ఏదో రకంగా నొక్కేయటానికి ఈ అడావుడిగా మొదలుపెట్టి ఇవాళ అమాయకమైన కార్మికుల ప్రాణాలని బలిగొని ఇంతవరకు ఆ కార్మికుల కుటుంబాల గురించి కనీసం మాట్లాడకుండా వాళ్ళు చిక్కుకోరిపోయారు అని చెప్పేసి అన్నానంటే వీళ్ళు దావతులు చేసుకున్నారు, హెలికాప్టర్ లేదని చెప్పేసి ఆడికి పోలేదు, ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి ఉంటాడు, అంత అయిపోయిన తర్వాతనేమో ఈరోజు పోయేసి రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ చచ్చిపోయిన కుటుంబాలను ఎట్లా ఆదుకుందామో, జరిగిపోయిన ఇబ్బందిని ఎట్లా మనం మామూలుగా కాపాడుకుందామనే ఆలోచన వదిలేసి ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్లో రాజకీయంగా గత ప్రభుత్వం అని చెప్పేసి బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళ తప్పును ఒప్పుకునే పరిస్థితులలో ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఆలోచించట్లే. జరిగిన గత ప్రభుత్వం ఎస్ఎల్బీసీ పనులు చేస్తే కాంగ్రెస్ ఎక్కడ పేరు వస్తుందోనని బీఆర్ఎస్ చేయలేదు అనేది. అరే వాళ్ళకంటే ఎక్కువ మేము 12 కిలోమీటర్లు చేసినాము. వాళ్ళు 3,300 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 3,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. దానికి సంబంధించిన అకౌంటింగ్ ఉంది, దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఉంది, దానికి సంబంధించిన ప్రజెంటేషన్ ఉన్నాయి. అప్పుడు పనిచేసిన ఇంజనీర్లు ఉన్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళని పిలిచి మాట్లాడండి. ఏదో ఒకటి మాట్లాడతానని అంటే ఇట్లా 12 కిలోమీటర్లు చేసినాం, దాన్ని మెజర్మెంట్ టేప్ పెట్టి కొలుస్తావా ఉత్తమ్ కుమార్ రెడ్డి? నువ్వు రా, కొలుద్దాం. మా మంత్రి ఆల్రెడీ చెప్పిండు కదా, గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా చేసిన హరీష్ రావు గారు బహిరంగంగా చెప్పారు. దానికి రాజీనామాకు కూడా కట్టుబడి ఉన్నాం. నువ్వు రాజీనామా చేస్తావా, పారిపోతావా, గడ్డం తీసుకోవా తర్వాత సంగతి. నువ్వు నిజంగా దానికి కట్టుబడి ఉంటే మా ప్రభుత్వంలో ఎంత అయింది? మా ప్రభుత్వం రావడానికంటే ముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని పనులైనా, ఎన్ని కిలోమీటర్లైనా, దానికి ఎంత చెల్లింపులైనా, మేమెంత చెల్లింపులు చేసినాం, డిబేట్ పెడదాం. ఇప్పటికీ కూడా గతం అని చెప్పేసి గత ప్రభుత్వం మీద నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారు. మీ చేతగాంతనంతో, మీ దద్దమతనంతో, మీ అసమర్థతతో ఈరోజు పనులు చేతగాక గత ప్రభుత్వం అని చెప్పేసి నిందారోపణలు చేసే ప్రయత్నం ఇప్పటికైనా మానుకోవాలని చెప్పేసి మేము చెప్తున్నాం.